ఈ రెండవ రోజు ఈ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకుని వచ్చినందుకు పరలోక మజిలీలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ జ్ఞానమును వివరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా ఆలకించి ఈ మాటల్లో ఉన్న పరమ జ్ఞానాన్ని మేము అందుకుని మీ ఇష్టం నెరవేర్చుచు ఈ మజిలీని విజయవంతం చేసుకోగలుగుటకు మాకు మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ వాక్యమును విని సాత్వికంలో దాన్ని అంగీకరించి మా ఆత్మను రక్షించుకునే భాగ్యం అడుగుతూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలు, పరలోక మజిలీ అనే ఈ మంచి అంశంతో కూడినటువంటి బహిరంగ సభలో రెండవ రోజులోనికి మనం అడుగుపెట్టాం. మొదటిగా నేను మజిలీని గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి మరో లోకానికి ప్రయాణం చేయవలసిన వాడు ఆ క్రమంలో తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చాడు. కొంత జీవిత కాలాన్ని కలిగి అది పూర్తయిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి అస్థిరమైన భూమిని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోవలసిన వాడుగా ఉన్నాడు. దీని దేవుడు ప్రయాణ కాలము, యాత్ర కాలము అని అంటున్నాడు. పరలోకంలో ఉన్న దేవుని నుండి విడిపోయినటువంటి ఆత్మభావం మనిషి మరలా తండ్రి దగ్గరకు వెళ్ళటానికి దేవుని మధ్యలో ఒక మజిలీని ప్రతి మనిషి జీవితంలో ఉంచాడు. యాత్రలో ఒక స్థానాన్ని, యాత్రలో ఒక భాగాన్ని ఈ భూమి మీద దేవుడు మనకు చూపిస్తున్నాడు. భూమి మీద పుట్టిన వారందరూ ఇదే పరిస్థితులలో లోకంలో అడుగు పెట్టారు. దేవుడు సాధించడానికి కాదు, వారు అనుకున్న దానిని పొందడానికి కాదు, సుఖించడానికి కాదు, పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి కాదు. తాను భూమి మీదకు వచ్చిన తర్వాత యాత్రను పూర్తి చేసుకోవడానికి మాత్రమే మనిషి భూమి మీదకు వచ్చాడు. ఇది ప్రతి మనిషి జీవితం యొక్క పరమార్థం. ఏ మనిషి అయినా సరే లోకంలో మనకు మనిషిగా కనిపిస్తున్నాడు అంటే అతడు యాత్ర చేయడానికి వచ్చాడు. అతడు యాత్రను సఫలం చెందాలి, చివరకు తన గమ్యాన్ని చేరుకోవాలి. గత గణం మీరు ఈ సంగతంతో కూడినటువంటి మాటలను విన్నారు. పిల్లలు, ఇంకా దీని గురించి దేవుని అడిగితే ఆయన దగ్గర విశేషమైనటువంటి సందర్భాలు ఉన్నాయి, సంగతులు ఉన్నాయి. వీటిని గురించి మనం ఈ రాత్రి వేళ దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని సమయంలో మేలైనటువంటి మాటలుగా మనం నేర్చుకుందాం. భూమి మీద మనిషి ఎంత చిన్నగా ఆలోచిస్తున్నాడంటే ఒక చిన్న ప్రాంతాన్ని తన పరిధిగా నిర్ణయించుకుని ఒక చిన్న దేశాన్ని తన ప్రాంతంగా భావిస్తూ ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మనిషి చిన్న చిన్న ప్రయాణాలను చేయాలి అనుకుంటున్నాడు. కొద్దిగా ప్రయాణం చేయాలి అనుకుంటున్నాడు. దీన్ని యాత్ర అనుకుంటున్నాడు. నా జీవిత కాలంలో ఇలాంటి యాత్రలతో నేను నా బ్రతుకుని సరిపెట్టుకోవాలి అనుకుంటున్నాడు. దీని కొరకు మనిషి తన జీవిత కాలమంతా ఆలోచిస్తున్నాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి జీవితకాలం చాలా చిన్నది. ఒకనాడు ఉన్న మనిషి ఆయుష్కాలం అంతా, ఆయుష్కాలం ఈరోజు మనకు లేదు. సుమారు 1000 ఏళ్ళు జీవిత కాలాన్ని కలిగి లోకంలో అడుగుపెట్టినటువంటి మనిషి తన ప్రవర్తనను చూపిస్తూ తన ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. తన ప్రవర్తనను చూసిన దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు. ఇంతకాలం ఇవ్వటం వల్ల, ఇన్ని సంవత్సరాల భూమి మీద మనిషి యాత్ర చేయటం వల్ల ఉపయోగం లేదు. మనిషి దారి తప్పిపోతున్నాడు, పాపాన్ని చేస్తున్నాడు, దేవుని సత్యాన్ని అంగీకరించలేకపోతున్నాడు కనుక
అతని యొక్క జీవితాన్ని నేను కుదించేయాలనుకున్నాడు దేవుడు, యాత్రను తగ్గించాలనుకున్నాడు దేవుడు. అందుకే ఒకనాడు 1000 సంవత్సరాల ప్రయాణ కాలాన్ని కలిగి వచ్చినటువంటి మనిషి అనతి కాలంలోనే 120 ఏండ్లకు తన యొక్క జీవిత కాలాన్ని తగ్గించుకున్నాడు. మనం ధరించుకునేటువంటి శరీరం, మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి, ఈ భూమి, ఈ జీవిత కాలం, వీటన్నిటిని మీరు ఆలోచించినప్పుడు ఇది సుమారు 1000 ఏళ్ళు ఉండవలసినటువంటి పరిస్థితి. ఒకనాడు మన పూర్వీకులు 1000 సంవత్సరాలకు పైగా, 1000 సంవత్సరాలకు అటు ఇటుగా ఇంచుమించుగా బ్రతికినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఎందుకు ఆయుష్కాలం తగ్గిపోయింది అంటే, అంత ప్రయాణ కాలం ఇవ్వటం వలన దేవునికి మనిషిలో ప్రయోజనం ఏమీ కనిపించలేదు. 1000 ఏళ్ళు మనిషికి ఇచ్చాను, 900 ఏళ్ళు మనిషికి ఇచ్చాను, 800 ఏళ్ళు మనిషికి ఇచ్చాను, ఎంతో ప్రయాణాన్ని మనిషి జరిగిస్తున్నాడు, యాత్ర చాలా దీర్ఘంగా చేస్తున్నాడు మనిషి, కానీ నా యొద్దకు మాత్రం తిరిగి రాలేకపోతున్నాడు. దేవుడు బాధపడ్డాడు. నరుల యొక్క ప్రవర్తనను చూసిన దేవుడు చాలా బాధపడ్డాడు, తన హృదయంలో నొచ్చుకున్నాడు. దీనిని బట్టి ఇక నేను మనిషికి ఇంత జీవిత కాలాన్ని ఇవ్వకూడదు అనుకున్నాడు. అందుకే ఆదాము అనేటువంటి మొదటి మనిషికి ఉన్న జీవిత కాలం నేడు ఉన్న మనిషికి లేదు. సుమారు 1000 సంవత్సరాల జీవిత కాలాన్ని కలిగి ఉన్న మనిషి 120 ఏళ్ళు కుదించబడ్డాడు. ఆ తర్వాత మరలా దేవుడు ఆలోచించి 120 కూడా ఎక్కువైపోయింది. 120 ఏళ్ళు కూడా మనిషికి ఎక్కువైపోయింది. ఇంకా నేను యాత్ర కాలాన్ని తగ్గించేయాలి, 120 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 70 లేక 80 సంవత్సరాలు చేయాలి అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి కాలంలోనే మనం జీవిస్తున్నాం. ప్రియమైన వారు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒకప్పుడు ఈ మంచి మంచి పెద్ద పెద్ద రోడ్లు లేనప్పుడు ఏదైనా ఒక ప్రాంతానికి మనం వెళ్లాల్సి వస్తే చాలా సమయం పట్టేది, ప్రయాణ కాలం చాలా ఎక్కువగా ఉండేది, యాత్ర కాలం చాలా ఎక్కువగా ఉండేది. ఒక విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చినా, ఒక హైదరాబాద్ పట్టణం వెళ్లాల్సి వచ్చినా, ఢిల్లీ పట్టణం వెళ్లాల్సి వచ్చినా రోజుల తరబడి ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మార్గాన్ని సుగమం చేసుకున్నారు, మార్గాన్ని దగ్గర చేసుకున్నారు, మంచి మంచి మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. జల మార్గంలో వెళ్ళిపోతున్నారు, వాయు మార్గంలో వెళ్ళిపోతున్నారు, రోడ్డు మార్గంలోనే వెళుతున్నారు. ప్రయాణ కాలాన్ని తగ్గించుకుంటున్నాడు మనిషి. దేవుడు కూడా పరలోకానికి మనిషి రావడానికి ప్రయాణ కాలాన్ని తగ్గించాడు. అంటే మనిషి జీవిత కాలాన్ని దేవుడు తగ్గించాడు. ఒకప్పుడు ఎంతటి కాలం ఉండేది అంటే 1000 ఏళ్ల కాలం. 1000 ఏళ్ల కాలం. భూమి మీద ఒక మనిషి పుట్టాడు అంటే 1000 సంవత్సరాలు జీవించేవాడు సుమారుగా మొదటి కాలంలో. అంటే ప్రయాణ కాలం ఎలా ఉందన్నమాట, చాలా దీర్ఘంగా ఉంది, చాలా సుదీర్ఘంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కానీ దీనివల్ల ఉపయోగం ఉందా? మనిషికి ఎక్కువ కాలాన్ని ఇవ్వటం వల్ల, మనిషి ఎక్కువగా ప్రయాణించటం వలన, ప్రయాణం అంటే ఏంటి, బ్రతుకు కాలం అని అర్థం చేసుకోవాలి దేవుని దృష్టిలో. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి యాత్ర కాలం అనగానే బ్రతుకు కాలము గత దినాన్ని మీకు చెప్పాను నేను. ఈ సంవత్సరాలు ఇవ్వటం వలన ఉపయోగం లేదనుకున్న దేవుడు 120 సంవత్సరాలు ఇద్దాం అనుకున్నాడు. 1000 నుంచి సుమారుగా ఎక్కడ తగ్గించేశాడు చూడండి, సరాసరి 120 ఏళ్ళు చాలా తగ్గించేశాడు ఆయన. 120 కూడా కాదనుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి 70 లేక 80, మా ఆయుష్ కాలం 70 సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎడల 20 సంవత్సరంలో అంటున్నాడు మోషే. అంటే మోషే కాలానికి వచ్చేసరికి దేవుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు మీరు ప్రయాణిస్తే సరిపోతుంది అంటున్నాడు ఆయన. 70 లేక 80 ఏళ్ళు మీ జీవిత కాలంలో మీరు బ్రతికితే సరిపోతుంది. దేనికి దీనినంతటినీ చేస్తున్నాడు దేవుడు అనగానే, మనిషి ప్రయాణ కాలం, మనిషి జీవిత కాలం, మనిషి పరలోకపు మజిలీలో ఈ భూమి మీద మరణా లోకాన్ని సంపాదించగలగాలి. కేవలం దేవుని ఉద్దేశం అదొక్కటే. నేను మనిషికి ఎంత ఆయుష్కాలం ఇవ్వటం వలన, నేను మనిషిని నా జ్ఞానం చేత ఎలా పెంచడం వలన మరలా తిరిగి నా దగ్గరకు రాగలడు అని దేవుడు ఆలోచిస్తున్నటువంటి క్రమంలోనే మన ఆయుష్కాలం తగ్గిపోయింది. 1000 ఏళ్ళు, ఆ తర్వాత 120 ఏళ్ళు, ఆ తర్వాత 70 లేక 80 ఏళ్ళు. ప్రియమైన వారులారా, ఎంత ఆయుష్కాలాన్ని కలిగి ఉన్న మనిషి తన జీవితంలో అతనికి ఉన్న పరమార్థం ఏంటో తెలుసా?
అతడు సాధించవలసినటువంటి లక్ష్యం ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళాలి, దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి. అందుకే మనకు దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చినా గానీ ఆ ఆయుష్కాలంలో ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలగాలి అనేది మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాలి. ఆదాము కాలంలో 1000 ఏళ్ళు, నోవా కాలంలో 120 ఏళ్ళు, మోషే కాలంలో 70 లేక 80 ఏళ్ళు. యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతో తెలుసా? సుమారు 33 ఏళ్ళు. అంటే ఎంత తక్కువ కాలం ఉండి ఆయన ఆ మార్గానికి వెళ్ళిపోయాడో, ఆయన ఉన్న లోకానికి చేరిపోయాడో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 33 ఏళ్ళు అంటే చాలా చిన్న బ్రతుకు కాలం. సుమారుగా ఈ రోజు మనిషి సగటున జీవిస్తున్నటువంటి కాలానికి సగం జీవిత కాలం మాత్రమే ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన తన ప్రయాణ కాలంలో ఉన్నాడు. అంటే పరలోకపు మజిలీని అందుకోవాలి అంటే కనుక ఎన్ని సంవత్సరాలు బ్రతికేమన్నది కాదు, మనం బ్రతికినటువంటి సంవత్సరాలలో ఆ పరలోకాన్ని సాధించగలిగామా లేదా అన్నది చాలా ముఖ్యం. అందుకే యేసుక్రీస్తు విషయంలో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, నేను ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మీరు పనిని పూర్తి చేస్తే, మీరు క్రమముగా ఈ మార్గంలో కనుక మీరు ఉండగలిగితే, నా కొరకు మీరు యాత్ర కనుక చేయగలిగితే ఆ లోకానికి మీరు రాగలరు అని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు చూపించాడు. ప్రియులారా, ఇంత జ్ఞానం మనిషికి లేక, దీనిని అర్థం చేసుకోలేక చిన్ని చిన్ని ప్రయాణాలతో మనిషి సరిపెట్టుకుంటున్నాడు. అసలు పరలోకపు ప్రయాణం అనేది తన మనసులోనే లేకుండా బ్రతుకుతున్నాడు. పరలోకపు మజిలీ అనగానే ఈరోజు మనుషులకు ఈ మాట చెప్పగానే అది అపహాస్యం వారికి. ఏంటంటే పరలోకపు మజిలీయా? భూమి మీద ఎక్కడైనా ఒక చిన్న యాత్రను గురించి చెప్పండి. భూమి మీద ఎక్కడైనా మేము ప్రయాణం చేయాలంటే చెప్పండి, చిటికిల్లో చేసేస్తాం. రైలు బుక్ చేసుకుంటాం, బస్సులు బుక్ చేసుకుంటాం, విమానాలు బుక్ చేసుకుంటాం, మాకున్న దానిని మేము ఖర్చు చేసుకుంటాం, ఆనందంగా హాయిగా గడిపొచ్చేస్తాం. భూమి మీద చిన్న చిన్న మజిలీలు చేస్తాం మేము, భూమి మీద చిన్న చిన్న యాత్రలు చేస్తాం మేము. కానీ పరలోకపు యాత్ర అంటే ఎందుకో నమ్మటానికి మనిషి ఇష్టపడడు. ఒకవేళ నమ్ముదాం అనుకున్న భయంతో వెనకడుగు వేస్తాడు. పరలోక ప్రయాణం అంటే ఏమనుకుంటాడన్నమాట, అంటే నేను పోతానన్నమాట. పరలోకపు యాత్ర అనగానే మనిషికి ఏమర్థం అవుతుందన్నమాట, నన్ను పొమ్మని కోరుకుంటున్నారా, నన్ను చచ్చిపోమని కోరుకుంటున్నారా అనుకుంటాడు మనిషి. ప్రియులారా, మీరు కోరుకున్నా, నేను కోరుకున్నా, ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా ప్రతి ఒక్కడు ఏదో ఒక క్షణాన ఈ దేహాన్ని, భూమిని విడిచి వెళ్లాల్సిందే, ఖచ్చితంగా విడిచి వెళ్లాల్సిందే. కానీ వెళ్ళక ముందు వెళితే ఎలా ఉంటుందో, ఎలా వెళితే బాగుంటుందో తెలిస్తేనే అతడు వివేకి, అతడు జ్ఞానవంతుడు, అతడు గొప్పవాడవుతాడు. లేదు చావు 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 అనేటువంటి భయంతో ఎప్పుడూ చావుని దగ్గర చేర్చుకోకూడదు, పరలోకాన్ని గురించి నేను వినకూడదు, అసలు పరలోకపు మజిలీ ఏంటండి అనుకుంటే కనుక ఆ భయంతోనే చేస్తాడు. చచ్చి ఎక్కడికి వెళతాడో తెలుసా? పరలోకానికి మాత్రం వెళ్ళలేడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. లోకానికి దీని మీద అవగాహన లేదు. లోకంలో ఉన్న ఎందరో మనుషులకు దీని గురించి పట్టింపు లేదు. ఈరోజు విద్యావేత్తలు, ఎంతో ధనవంతులు, రాజకీయవేత్తలు, మనల్ని పరిపాలిస్తున్న వారు, అధికారులుగా ఉన్నవారు, వీరందరూ ఎంత వరకు ఆలోచిస్తున్నారంటే ప్రజలు చిన్న చిన్న ప్రయాణాలు చేయాలి అని ఆలోచిస్తున్నారు. ప్రజలు చిన్న చిన్న ప్రయాణాలు చేయాలి. మన భారతదేశంలో మీరు ఆలోచిస్తేనండి, మన అధికారులు ఎక్కువ శాతం మన మంత్రివర్గంలో దేని గురించి ఆలోచిస్తారంటే రవాణా, రహదారులు, ప్రయాణాలు. మనిషి యొక్క ప్రయాణాన్ని మేము చక్కగా, జాగ్రత్తగా, సౌకర్యవంతంగా మలచాలి అనుకుంటున్నాడు ఒక రవాణా శాఖ మంత్రి. దీని గురించి ఎంతో వారు ఆలోచిస్తున్నారు, ఎంతో ధనాన్ని వారు ఖర్చు చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాలలో బడ్జెట్లో రవాణాకు వారు ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ చాలా ఎక్కువ. రవాణా కొరకు వారు పెట్టేటువంటి ఖర్చు చాలా ఎక్కువ. మనం కడుతున్నటువంటి పన్నులన్నీ, మన దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ, మన దగ్గర ఉన్న కార్పొరేషన్లన్నీ ఎక్కువ శాతం రోడ్లు నిర్మాణాలకి ఖర్చు పెడుతున్నాయి. అంటే మనిషిని సౌకర్యవంతంగా మేము ప్రయాణం చేయించాలి, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి సౌకర్యవంతంగా మనిషిని మేము పంపించాలి, వేగంగా మనిషిని పంపించాలి, ఎటువంటి కుదుపులు లేకుండా మనిషిని పంపించాలి. చిన్న ప్రయాణం కొరకు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. ఒక రాష్ట్ర రాజధానిని చేరుకోవాలంటే ప్రయాణం ఎలా ఉండాలి? ఊరి లోపలికి వెళ్లకుండా బయట నుంచి మనం ప్రయాణం చేసేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డు ఎలా వేయాలి చూసారా? దీని కొరకు మేము ఎలాంటి ప్రణాళికలు రచించాలి?
ఎలాంటి ఇంజనీరింగ్ తీసుకుని రావాలి, దీనికంటూ మరలా ఒక శాస్త్రం, సివిల్ ఇంజనీరింగ్ అంటారు దానిని. వంతెనలు ఎలా నిర్మించాలి, ప్రయాణాలను ఎలా మేము సులభం చేసుకోవాలి, మీరు అడ్డొస్తే దాని మీద మేము ఎలా వంతెన వేసుకోవాలి, ఒక రోడ్లను 2 రోడ్లు ఎలా చేయాలి, 2 రోడ్లను 4 రోడ్లుగా ఎలా మలచాలి, హైవేలు ఎలా సృష్టించాలి, ఎక్స్ప్రెస్ వేలు ఎలా సృష్టించాలి, క్షణాలలో గంటలలో సుదూర ప్రాంతాలను ఎలా చేయించాలి, వేగవంతంగా ఎలా వెళ్ళిపోవాలి, ఇదేనండి ఈరోజు మనిషికున్న ఆలోచన. మన భారతదేశంలో దీనికంటూ ఎంతో సొమ్ములు ఖర్చు చేస్తున్నారు, దీని కొరకు ఎంతో ఆలోచిస్తున్నారు. ఇదంతా ఎందుకు కొరకు అనగానే మనిషి ప్రయాణం ఎక్కడికి మనిషి ఎక్కడికి ప్రయాణం చేయటానికి, ఏదో ఒక చిన్న ప్రదేశం నుంచి మరో చిన్న ప్రదేశానికి, భూమి మీద ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, ఒక ఉద్యోగం చేసుకోవడానికి, ఒక పెళ్లి చేసుకోవటానికి, లేక పొట్టను పోషించుకోవటానికి, లేక చదువు నేర్చుకోవటానికి, లేదా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, ఏదో ఒక కార్యక్రమం మీద మనిషిని ఎక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి అక్కడికి మనిషిని పంపిస్తున్నాడు, రవాణా చేయిస్తున్నాడు, ప్రయాణం చేయిస్తున్నాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయంలో మనిషి ఎంత పరిజ్ఞానం సంపాదించాడంటే ఈరోజు బుల్లెట్ ట్రైన్స్ వరకు వెళ్ళిపోయాడు మనిషి. అంటే గంటకు సుమారుగా 200, 300, 400 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు పరిగెత్తుతున్నాయి. అందులో ఎంత పరిజ్ఞానం సంపాదించాడో తెలుసా, ఎంత సాంకేతికతను సంపాదించాడో తెలుసా, ఎంత టెక్నాలజీ సంపాదించాడో తెలుసా. మనిషి నిరంతరం దీని కొరకు ఆలోచిస్తున్నాడండి, చిన్ని దూరాలను అధిగమించడానికి, చిన్ని ప్రయాణాలు చేయటానికి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల్లో ఎక్కువ మంది మేధస్సు కలిగిన వారందరూ దీని మీదే ఆలోచనలు చేస్తున్నారు, దీని మీద పరిశోధన చేస్తున్నారు. ఈ సాంకేతికను మన దేశం కూడా అందిపుచ్చుకుంది. ఢిల్లీలో మెట్రో రైలు మీరు వినే ఉంటారు, కలకత్తా మహానగరంలో మెట్రో రైలు మీరు వినే ఉంటారు, బెంగళూరు మహానగరంలో మెట్రో రైలు మీరు వినే ఉంటారు. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పటికీ పూర్తయిపోయాయి, ప్రజలను వేగంగా గమ్యస్థానాలను చేరుస్తున్నాయి. అలాగే నిర్మాణ దశలో చెన్నై, నిర్మాణ దశలో హైదరాబాద్ మెట్రో రైళ్లు, అలాగే విజయవాడలో కూడా త్వరలో మనకు మెట్రో రైలు రాబోతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రయాణాలను వేగవంతం చేయాలి, సుఖవంతం చేయాలనే మనిషి ఆలోచన మనం చూస్తే నిజంగా ఈ విషయంలో చాలా అభివృద్ధి సంపాదించాడు. కానీ ఇది ఎంతవరకు అనగానే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం మాత్రమే, ఒక రోజుకు సంబంధించిన ప్రయాణం మాత్రమే, ఆత్మ దేహంలో ఉన్నంత వరకు సరిపోయినటువంటి ప్రయాణం మాత్రమే. కానీ ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి పరలోకుని పదవి మాత్రం ఎవరికి అర్థం కాలేదండి. పరలోక ప్రయాణం మీద ఎవరికి పరిశోధన లేదండి. దీని వరకు ఎవరు ధనాన్ని ఖర్చు చేయలేదండి. ఏ ప్రభుత్వం దీని వరకు ఆలోచించలేదండి. ఒక్కసారి ఒక మంచి క్లిప్ చూపిస్తాను మీకు. ఇటీవల ఈ వివరంలో ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణ రంగంలో, రవాణా రంగంలో, రైళ్లలో వారు సాధించినటువంటి ప్రగతిని ఒకసారి మీకు ఒక చిన్న క్లిప్ ద్వారా చూపిస్తాను. జాగ్రత్తగా మీరు చూడండి. అసలు మనిషి సాంకేతికతను ఎలా అందిపుచ్చుకుంటున్నాడు, వేగంగా వెళ్ళిపోవటానికి అతడు ఎలా ప్రయత్నిస్తున్నాడు, ఎలా పరిశోధన చేస్తున్నాడు మీకే అర్థమవుతుంది. చూసారా, ఏమనుకుంటున్నారు? మెట్రో రైలు యొక్క పట్టాలవి. మెట్రో రైలు ఆ పట్టాల మీద నుంచి వెళ్తుంది. మన దగ్గర ఉన్నటువంటి పట్టాలన్నీ ఎప్పుడో క్రీస్తు పూర్వం కట్టినవి, చాలా పురాతనమైనవి. ఈ పట్టాలు చూడండి ఎలా ఉన్నాయో. జపాన్, చైనా దేశాలలో ఇలాంటి పట్టాలనే వాడుతున్నాడు. చూసారా ట్రైన్ ఎలా వెళ్ళిపోతుందో. ఈ క్రిందన్ని వాహనాలు వెళ్ళిపోతున్నాయి, ఈ పట్టం గురించి ట్రైన్ వెళ్ళిపోతుంది, వేగంగా వెళ్ళిపోయింది. మరలా పట్టం మారిపోయింది చూడండి అక్కడ, ఇది ఎలా మారిపోయింది. మరలా ఇంకో ట్రైన్ వచ్చేస్తుంది, అందులో మరలా ప్రయాణికులు తీసుకుని వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయానికి మరలా ఎదురు ప్రయాణం, మరో ట్రైన్ వెళ్ళిపోయింది. ఎంత వేగంతో వెళ్ళిపోతుందో చూడండి. గంటకు 100 కిలోమీటర్ల వేగం, అది 100 కిలోమీటర్ల వేగం. మరలా ఇంకొక ట్రైన్. చూసారా మనిషి ఎంత మేధస్సును సంపాదిస్తున్నాడో చూడండి, సాంకేతికతను ఎలా ఉపయోగించుకుంటున్నాడో చూడండి. ప్రయాణాలు చేయడానికి కొద్ది దూరాలు మనుషులను సాగనంపడానికి, మనుషులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా తీసుకుని వెళ్ళటానికి ఎలా ఆలోచిస్తూ ఎన్ని కొత్త పుంగులు తొక్కుతున్నాడో మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దీని విషయంలో కోట్లాది రూపాయలు మనిషి ఖర్చు చేస్తున్నాడు. కోట్లాది రూపాయలు ఒక నగరం నుంచి మరో నగరానికి తీసుకుని వెళ్తుందండి. అది
ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తీసుకుని వెళ్తుందండి అది. చూసారా, ఇది ఈరోజు మనిషి సంపాదించినటువంటి ప్రగతి. ఎంతవరకు అనగానే భూమి మీద చిన్న ప్రయాణం, భూమి మీద అతి చిన్న జీవితకాలం, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు. ఈ 70-80లో మనిషి ఒక చిన్ని ప్రయాణం భూమి మీద మాత్రమే చేయాలనుకుంటున్నాడు. దాన్ని వేగంగా చేయాలనుకుంటున్నాడు, సౌకర్యవంతంగా చేయాలనుకుంటున్నాడు. మంచిదే, కానీ ఎందు కొరకు చేయాలి ఈ ప్రయాణం అంతా? ఎవరి కొరకు చేయాలి ఈ ప్రయాణం అంతా? అసలు భూమి మీద అడుగుపెట్టిన మనిషి తిరిగి వెళ్ళిపోక ముందు దేనిని సాధించాలి? మనిషి ఏ ప్రయాణంలో ఉండాలి? ఏ మజిలీని మనిషి చేయాలి? దీన్ని వేద గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేసింది. బైబిల్లో దేవుడు ఈ వివరాన్ని మాత్రమే ఉంచాడు. అందువలన ఆది కాండం నుండి ప్రకటన వరకు మీరు ఎప్పుడు చూసినా సరే, ఏ సందర్భంలోనైనా దేవుడు తన మనసులో ఇదే భావాన్ని మనుషులకు చెప్పాలనుకుంటాడు. మనిషిని భూమి మీదకు పంపించాను, మజిలీ చేస్తున్నాడు మనిషి. ఈ మజిలీ చేస్తున్నంత కాలం, ఈ ప్రయాణ కాలంలో తిరిగి పరలోకాన్ని మనిషి సంపాదించాలి అని దేవుడు 1000 సంవత్సరాల క్రితం తన గ్రంథంలో వ్రాయించాడు. కానీ ఇప్పటికీ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో చూడండి. ఇప్పటికీ ఎలా ఆలోచిస్తున్నాడో చూడండి. నేను వేగంగా వెళ్ళాలనుకుంటున్నాడు, నేను భూమి మీద ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నాడు. లక్షల కొద్ది యాక్సిడెంట్లు అవుతున్నా, ప్రమాదాలకు గురవుతున్నా, చనిపోతున్నా మరలా అదే ప్రయాణం మీద మనిషి దృష్టి పెడుతున్నాడు తప్ప అసలు పరలోక ప్రయాణం ఎలా ఉంటుందో, దేవుడు నన్ను ఏ ప్రయాణాన్ని చేయమని భూమి మీదకు పంపించాడో దీని గురించి ఆలోచించాలని ఎవరు అర్థం చేసుకోలేకపోయారండి. అందుకే మంచి మాట నేను చూపిస్తాను. బైబిల్లో ఒక భక్తుడు ఏ విధంగా రాయిస్తున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము కోరవ కుమారుల కీర్తనలో ఏం రాయబడిందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. సరే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటున్నాడు చూడండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. భూమి మీద ఉన్న మనిషి దేవుని కొరకు ఆలోచిస్తూ, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఆయన వలన బలమునందాలి, ఆయన వలన బలమునందాలి, ఆయన వలన బ్రతకాలి, ఆయన యొక్క ఆలోచనలో ఉండాలి, ఆయన చెప్పిన దానిని నెరవేరుస్తూ బ్రతకాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? యాత్ర చేయు మార్గములు అతనికి అతి ప్రియములు అంటున్నాడు చూడండి. అంటే పరలోకానికి నేను వెళ్ళాలి, పరలోకపు యాత్రలో నేను ఉండాలి, ఆ మార్గం నాకు ప్రియమైనది అంటున్నాడు. ఆ మార్గంలో ఉన్నప్పుడు నేను దేవుని వల్ల బలమునందుతున్నాను అంటున్నాడు. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, దేవుని కొరకు నేను అడుగులు వేస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. పరలోకంలో ఉన్న దేవుడు మనిషిని భూమి మీద యాత్ర కొరకు పంపిస్తే భూమి మీద ఉన్న మనుషులందరూ ఏ విధంగా ఆలోచించాలంటున్నాడు ఆయన? నా వలన మీరు బలమునందాలి, అప్పుడు మీరు యాత్ర చేయాలి. నా వలన మీరు బలమునందాలి, మీకు అప్పుడు ఆ యాత్ర మార్గములన్నీ ప్రియముగా ఉంటాయి, ఇష్టముగా ఉంటాయి. చూసారా, ఇదండి దేవుని యొక్క చట్టంలో ఉన్న మాట. ఇది దేవుని శాసనంలో ఉన్నటువంటి ఆయన విధి. నా వలన మీరు బలమునందండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మీకు తిండి పెడతాను, నేను మిమ్మల్ని సంరక్షిస్తాను, నేను మీ కొరకు ఆలోచిస్తాను. కానీ మీరు చేయాల్సిందేంటి? మీరు నా కొరకు యాత్ర చేయాలి. ఈ భూమి మీద మీరు నా కొరకు యాత్ర చేయాలి. అతి ప్రియమైన మార్గములుగా యాత్ర మార్గములను మీరు ఎంచుకోవాలి. ఇది దేవుడు తన పిల్లల ఎడల కోరుకుంటున్నటువంటి ఆలోచన. అందుకే అదే కీర్తనల గ్రంథంలో ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మనకు మంచి సందర్భం ఉంది. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఆయన నీ పాదము తొట్టిల్లనయ్యడు, ఆయన నీ పాదము తొట్టిల్లనయ్యడు. అంటే అర్థమేంటో తెలుసా? జాగ్రత్తగా ఈ మాటను మీరు తెలుసుకోవాలి. ఆయన నీ పాదము తొట్టిల్లనయ్యడు,
మీకు మంచి బెంజ్ కార్ ఉండొచ్చు, మీ దగ్గర మంచి బుల్లెట్ ట్రైన్స్ ఉండొచ్చు, మీ దగ్గర వాల్వో బస్సులు ఉండొచ్చు, మీ దగ్గర మంచి మంచి ట్రైన్స్ ఉండొచ్చు, విమానాలు ఉండొచ్చు. కానీ అవి కోలక తప్పదు, అవి ప్రమాదాలకు గురవక తప్పదు, మనుషులు ప్రాణాలు కోల్పోక తప్పదు. ఎందుకు? యాత్రను గురించి వారికి అర్థం కాలేదు కనుక చిన్న యాత్ర వారు చేస్తున్నారు కనుక. అలాంటి పరిస్థితుల్లో వారి పాదం తొట్టిల్లుతుంది, వారి బస్సు ప్రమాదానికి గురవుతుంది, వారి ట్రైన్ ప్రమాదానికి గురవుతుంది, వారి విమానం ప్రమాదానికి గురవుతుంది, కనిపించకుండా పోతుంది ఆకాశంలో. మరల క్రిందికి ల్యాండ్ అవటం లేదు, టేకాఫ్ అయిపోయింది, ల్యాండింగ్ అవ్వలేదు, అంటే ఎక్కడో కూలిపోయింది అనమాట మహాసముద్రంలో. షిప్ బయలుదేరింది, మరలా గమ్యస్థానానికి ఓడరేవుకు రాలేదంటే మధ్యలో సముద్రంలో ఎక్కడ మునిగిపోయింది అన్నమాట. యాత్రను గురించి తెలియనటువంటి మనుషులు ఇలాంటి ప్రమాదాలలోనే పడతారంటున్నాడు దేవుడు. కానీ ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడు మనుషులను? నా వలన బలమునందిన వాడు మంచి యాత్ర చేయాలి, అంటే పరలోకానికి వచ్చే యాత్ర చేయాలి. నన్ను గురించి ఆలోచిస్తూ నా కొరకు బ్రతుకుతూ లోకంలో ఉన్నటువంటి మనుషులను రక్షిస్తూ అలాంటి యాత్ర చేయాలి, అందుకొరకే మనిషి ప్రయాణం చేయాలి అని దేవుడు కోరుకుంటూ అలాంటి వారి కొరకు దేవుడు రాయించిన మాట చూడండి. ఏమంటున్నాడు తెలుసా? ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యాడు. అంటే నీవెక్కడ పడిపోయావని అర్థం, నీకెక్కడ ప్రమాదం జరగదు అని అర్థం. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయన వలన నీవు బలమునందుతున్నావు. మీరెందుకు ప్రమాదానికి గురవుతో చెప్పు. అందుకే ఆయన వలన బలమునందువాడు కనుక యాత్ర మార్గములు కనుక నీకు అతి ప్రియములైతే ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు అన్నాడు. చూడండి, ఇక్కడ మనం యాత్ర చేస్తున్నాము, పరలోకాన్ని పట్టించుకోకుండా భూమి మీద ఏదో ఒక చిన్న ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయడానికో, పెళ్లికి వెళ్ళడానికో, లేక మరి ఏదైనా ఇతర కార్యక్రమానికి వెళ్ళటానికో, ఇల్లు కట్టుకోవడానికో, నారు నాటుకోవడానికో యాత్ర చేస్తున్నాం. డ్రైవర్ ఏం చేస్తున్నాడు? కునుకుతున్నాడు. జనం చూస్తారు కదా మీరు, సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు రాగానే డ్రైవర్ పని చేస్తున్నాడు, సరిగ్గా 5 అవ్వగానే డ్రైవర్కి నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు రెప్పలు పడిపోతున్నాయి. డ్రైవర్ కనుక ఎంతమంది ఉన్నారు? చాలా మంది ప్రయాణికులు ఉన్నారండి. బస్సులో సుమారుగా 60 సీట్లు, ఒకవేళ సీట్లు లేకపోతే మధ్యలో కుర్చీలు వేసేస్తారు. అప్పటికప్పుడు ఈ కుర్చీలో రిజిస్టర్ అయిపోండి అంటారు. లేదంటే మనం ఇరుకులు కూర్చుని పోతాం, కొంచెం చోటు ఇవ్వండి, ముగ్గురుగా సరిపోతుంది సీటు, కానీ నలుగురు కూర్చుంటాం. ఎలాగోలా ప్రయాణం చేసేయాలి. కానీ నడిపేవాడు ఎలా ఉన్నాడు చూడండి, వాడు కులుకుతున్నాడు. మీరంటే తెలివిగా ఉంటే ఉపయోగంగా ఉంది. మీరు తెల్లవారుజాము వరకు తెల్లవారులో మీరు మెలకువగా ఉన్నా కానీ ఉపయోగం లేదు. బండి నడిపేవాడు ఎలా ఉండాలి? అలర్ట్ గా ఉండాలి. బండి నడిపేవాడు మెలకువగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా కొరకు యాత్ర చేస్తే నేను మంచి డ్రైవర్ని లేదు, నేను మీకు మంచి డ్రైవర్ని. నా నిమిత్తం మీరు యాత్రలు చేయండి, నా కొరకు మీరు అడుగులు వేయండి, నా కొరకు మీరు ప్రయాణాలు చేయండి. అప్పుడు మిమ్మల్ని నేను సురక్షితంగా మంచి ప్రదేశానికి, గమ్యానికి చేరుస్తాను. మీరు హాయిగా నిద్రపోండి. మీరేం చేయాలి? నిద్రపోవాలి. మీరు ఇశ్రాయేలు నిద్రపోతున్నారు, తన ప్రజలు నిద్రపోతున్నారు. యాత్ర చేస్తున్నారు, యాత్రలో అలసపడితే నిద్రపోతున్నారు, యాత్ర చేస్తున్నారు, నిద్రపోతున్నారు. కానీ వారిని నడిపించే నాయకుడు మాత్రం నిద్రపోవటం లేదు. చూడండి, అతడే దేవుడు. పరలోకంలో ఉన్న దేవుడు అలాంటి వాడు. భూమి మీద ఉన్న మనుషులకు తన మార్గాన్ని తెలియజేస్తాడు, ఒక మార్గాన్ని నిర్దిష్టపరిచాడు. ఈ మార్గంలో నీవు నడవాలి, ఈ మార్గంలో నీవు ప్రయాణం చేయాలి, యాత్ర చేయాలి. నీవు నిద్రపోయినా నీ పాదం తొట్టిల్లకుండా ఉండాలి అంటే కనుక నేనేం చేస్తాను? నేను కులుకను, నేను నిద్రపోను అంటున్నాను ఆయన. అందుకే చూడండి, ఆ మాటను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నిన్ను కాపాడువాడు కులుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కులుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈజ్ ద డ్రైవర్. నీ పరలోకమంటున్న తండ్రి మిమ్మల్ని సురక్షితంగా చేర్చేవాడు, ప్రయాణ మార్గాన్ని మీకు చూపించేవాడు, మీకు గమ్యాన్ని చేర్చేవాడు. చూడండి ఏమంటున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండదు. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మనం ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడో ఒక పక్క నుంచి ఎండ దగ్గర వెళ్తుంది. మనకి ఈ సీట్లో కూర్చున్న ఎండ దెబ్బ, ఈ సీట్లో కూర్చున్న ఎండ దెబ్బ.
కట్టెలు వేసుకునే ఎండదబ్బే. ఎటువైపు నుంచైనా మనకు ప్రమాదం పొంచి ఉన్నట్టే. ప్రయాణ మార్గాలలో ఎక్కడి నుంచైనా మనకు ప్రయాణం పొంచి ఉంది, ప్రమాదం పొంచి ఉంది. ప్రయాణ మార్గంలో ఎక్కడైనా మనం ప్రమాదానికి గురైపోవచ్చు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నా కొరకు మీరు ప్రయాణం చేస్తే పగలు ఎండగడ్డ నీకు తగలదు, రాత్రి ఎండగడ్డ నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎంత మంచి ఇన్సూరెన్స్ చేస్తున్నాడు చూడండి. ఆయన చచ్చిపోతే డబ్బులు ఇచ్చేవాడు కదా, ఆయన చావకుండా కాపాడేవాడు. ఆయన మా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, చచ్చిపోతే 10 లక్షలు, చచ్చిపోతే 20 లక్షలు, ఎక్స్ప్రెసీ అంటారు దాన్ని, చాలా గొప్పగా చెప్పుకుంటారు. చచ్చిపోయినటువంటి కుటుంబాలన్నిటికీ పరామర్శ చేసి మేము 20 లక్షల బహుమతి ప్రకటించాము. అయితే మనిషి ప్రాణం 20 లక్షలేనా, మనిషి ప్రాణం 10 లక్షలేనా? జాగ్రత్తగా చూడండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీరు చస్తే డబ్బులు ఇస్తానంటున్నాడు ఆయన, మీరు చావకుండా కాపాడేవాడును నేనే అంటున్నాడు. ఇదేనండి కీర్తనాకారుల ద్వారా దేవుడు తన ఆత్మ సంగతులను రాయిస్తున్నాడు చూడండి. భూమి మీద ఉన్న మనిషి నా కొరకు ప్రయాణం చేయాలి, నా కొరకు మనిషి యాత్ర చేయాలి. అలా యాత్ర చేసిన పక్షంలో అతను ఎలా కాపాడుతానంటే అతని ప్రాణం పోనివ్వను అంటున్నాడు. అతను తన ప్రాణాన్ని రక్షించుకునేటట్టుగా నేను కాపాడుతానంటున్నాడు. శాశ్వతమైనటువంటి లోకాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. అతడు నిత్య నాశనానికి జారిపోడు అంటున్నాడు. తన ప్రాణాన్ని భద్రం చేస్తున్నాడు దేవుడు. చూడండి ప్రియమైన వారులారా, మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు మీరు పరలోకపు ప్రయాణానికి అడుగు పెట్టాలి, పరలోకపు యాత్రకు మీరు అడుగు పెట్టాలి. చూడండి తర్వాత మాటలు ఏమంటున్నాడు, ఆ తర్వాత మాటలు ఏమంటున్నాడు చూడండి, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును. ఎక్కడో విన్నట్టుంది కదా ఈ మాట, ఎక్కడో చూసినట్టుంది కదా ఈ మాట. ఎక్కడ చూస్తుంటారు, మనవారు చిన్న చిన్న ఆటోలు కొడుకుంటుంటారు, ఆ ఆటో వెనక ఈ మాట రాసుకుంటుంటారు. కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో ఈ మాట 8వ వచనం రాసేసుకోవాలి. ఏం రాసేసుకోవాలి, నీ రాకపోకలు నేను కాపాడును. ఆటో చూడగానే మనం ఏమనుకుంటాం, ఇది చాలా భక్తి పరుల్లో ఉంది. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 8వ వచనం ఇతను బాగా అర్థమైపోయింది. ఇతని ఆటో మనం కనుక ఎక్కితే మనం రాకపోకలేని ఏదో మనం కాపాడుతాడని మీరు అనుకుంటున్నారు. ఆటో అయినా అలాగే అనుకున్నాడు ఆటో డ్రైవర్. ఇంతకీ ఆటో డ్రైవర్కి ఇదెవరు చెప్పారు, వెనక ఉన్నాడు అసలైనటువంటి పెద్ద పాస్టర్ గారు. ఆయన ఏమన్నాడంటే, నేను ఆటో కొనుక్కున్నానంటే తాళం చెవులు మీ చేతుల్లో పెడుతున్నానండి, మంచి ప్రార్థన చేసి నన్ను దీవించండి అనగానే వెనక వాక్యం రాయలేదా బిడ్డ అని అడుగుతున్నారు. ఏం రాయమంటారు మహాప్రభు పాస్టర్ గారు, ఏం రాయమంటారు వాక్యం తెలీదా నీకు? కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 8వ వచనం రాశాయి. ఏంటి మనం ఆటో కొనుక్కుంటామని, ఆ ఆటో వెనక స్టిక్కరింగ్ చేయించుకుంటామని, అందరూ చూసి క్రైస్తవులైన వారు క్రైస్తవేతరులు మన ఆటో ఎక్కి ప్రయాణాలు చేస్తారని ఈ మాట మనం రాసుకుంటామని దేవుడు మన కొరకు ఆ మాట రాయించాడో చెప్పండి? కాదండి. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి, తల్లి గర్భంలో నుంచి బయటకు అడుగుపెట్టినటువంటి ప్రతి మనిషి మరణించక ముందు వరకు ఈ ప్రయాణంలో ఉండాలి. ఆ ప్రయాణం కొరకు దేవుడు ఈ మాట రాయించాడు. పరలోకపు యాత్ర మనిషి చేయాలి, పరలోకపు మజిలీని మనిషి చేయాలి. ఇలా చేసేటువంటి మనుషుల కొరకు దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను కాపాడుతాను. నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను నిరంతరము కాపాడును అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఇంటిలో ఉన్నప్పుడు నిన్ను కాపాడుతాడు, నీవు నడుచుకున్నప్పుడు నిన్ను కాపాడుతాడు, నీవు ప్రయాణంలో ఉన్నప్పుడు నిన్ను కాపాడుతాడు. అసలు భూ జీవిత కాలములో దేవుడు నిన్ను కాపాడుతూ కాపాడుతూ ఆ తర్వాత నీవు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు నీ ప్రాణాన్ని రక్షిస్తున్నాడు ఆయన, నీ ప్రాణాన్ని రక్షిస్తున్నాడు ఆయన. నీ ప్రాణమును కాపాడువాడును నేనే అంటున్నాడు చూడండి. ఆయన నీ ప్రాణమును కాపాడువాడును నేనే అంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఆయన కొరకు యాత్ర చేయాలి. ఆ యాత్రలో దేవుడు నిన్ను కాపాడాలి, ఆ యాత్రలో దేవుడు నిన్ను రక్షించాలి. ప్రియులారా, జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దేవుడి ఆలోచన, మనిషి వేయడం దేవుడికి ఉన్నటువంటి సంకల్పం ఇది. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి ప్రాణమే కాపాడబడుతుంది, వారే నిత్య రాజ్యానికి వారసులవుతారు, వారే పరలోకపు మజిలీని పూర్తి చేయగలుగుతారు. ప్రియులారా, ఇది మనకు అర్థమయ్యేలా చెప్పడానికి మనకు ఒక ఉదాహరణగా దేవుడు
యేసుక్రీస్తుని పంపించాడు. తన కుమారుని భూమి మీదకి పంపించి అసలు పరలోకం మజిలీ ఎలా చేయాలో మనుషులకు నేర్పించమన్నాడు. పరలోక ప్రయాణం ఎలా చేయాలో నేర్పించమన్నాడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మరి గర్భం ద్వారా పుట్టినటువంటి యేసుక్రీస్తు మరలా శిలువ మీద మరణించేంత వరకు ఆయన భూమి మీద చేసింది ఏంటో తెలుసండి? ప్రయాణం, పరలోకపు మజిలీ, పరలోకపు యాత్ర. అప్పటి వరకు దేవుని దగ్గర ఉన్నాడు. ఆది యందు దేవుని యొద్ద యేసుక్రీస్తు ఉన్నాడు. ఆది యందు దేవుని యొద్ద వాక్యముగా యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తే లోకంలో అడుగు పెట్టాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ నివసించిన కాలం ఏంటనుకుంటున్నారు? ప్రయాణ కాలం. యేసుక్రీస్తు పరలోకము మజిలీ చేశాడు భూమి మీద. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ మజిలీ చేసినప్పుడు యేసుక్రీస్తుని గురించి ఒక చక్కని మాట రాయబడింది. చూద్దాం దానిని. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అనగా మనుష్య కుమారుడు, అనగా యేసుక్రీస్తు. పరలోకములో నుండి దిగి వచ్చాడు. దేని కొరకు దిగి వచ్చాడు? పరలోకపు మజిలీ చేయాలి కనుక దిగి వచ్చాడు. అనగా పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే, ఆ మనుష్య కుమారుడే యేసుక్రీస్తే మరణం ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం మజిలీని పూర్తి చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా పరలోకం మజిలీ పూర్తి చేసిన వారిలో ఎవరున్నారు అనగానే దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదట నా కుమారుడే అంటున్నాడు. అందుకే ఏం రాయబడిందో చూడండి. పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని సక్రమంగా పూర్తి చేసిన వాడు, మంచి ప్రయాణం చేసిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఇప్పటి వరకు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎందరో నీతిమంతులు ఉన్నా వారందరూ యేసుక్రీస్తుని బట్టి యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవాలి, ఆ మజిలీని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మొట్టమొదట ఆ మజిలీని పూర్తి చేసిన వాడు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటే యేసుక్రీస్తు కంటే ముందు ఎందరో నీతిమంతులు వచ్చారు కదా, మరి వారు పూర్తి చేయలేదా మజిలీ? వారు పరలోకానికి ఇంకా వెళ్ళలేదా? వారు గమ్యస్థానాన్ని ఇంకా చేరుకోలేదా అని మీరు అడిగితే వారు ఇంకా గమ్యస్థానాన్ని చేరుకోలేదు. వారు ఇంకా పరలోకపు ఛాయలకు వెళ్ళలేదు. వారు పరలోకానికి నిర్ణయింపబడ్డారు తప్ప ఇంకా వారు పూర్తిగా ఆ ప్రయాణాన్ని ముగించలేదు. జాగ్రత్తగా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ముందు చాలా మంది నీతిమంతులు వచ్చారు. హేబేలు మొదలుకొని ఎందరో నీతిమంతులను బైబిల్లో మనం చూస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, గత దినాన మీరు వారిని గురించి విన్నారు. మోషే, దావీదు, యెహోషువ, ఎందరో ప్రవక్తలు, అందులో స్త్రీలు, అందులో పురుషులు, రాజులుగా పరిపాలన చేసిన వారు, న్యాయాధిపతులుగా ఉన్నవారు, ప్రవక్తలుగా అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించిన వారు, వీరందరూ ఇంకా పరలోకం మజిలీని పూర్తి చేయలేదు. కానీ చివరి దశలో మాత్రం ఉన్నారు. పరలోకం కోసం ఎదురు చూస్తూ మాత్రం ఉన్నారు. కానీ ఇంకా వీరు పరలోకం మజిలీని పూర్తి చేయలేదు. మరి ఎవరు పూర్తి చేసినట్టుగా బైబిల్లో రాయబడింది? మనుష్య కుమారుడే అంటున్నాడు. చూడండి, అంటే ఆయనకు పరలోకానికి వెళ్లే మార్గం చాలా చక్కగా తెలుసండి. ఆయన పరలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఎలా మజిలీ చేయాలో ఒక్కడికి బాగా తెలుసు. ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే లోకం ఏదో అనుకుంది ఇప్పటి వరకు. యేసుక్రీస్తు అనగానే ఆయన కూడా ఒక మతం. యేసుక్రీస్తు అనగానే ఎవరి వలన మనకు మేలు జరగకపోతే ఆయనను నమ్ముకుంటే ఆయన వలన మేలు జరుగుతుంది కనుక ఆయన దేవుడు అనుకున్నాడు చాలా మంది. దేవుళ్ళ లిస్టులో, దేవుళ్ళ జాబితాలో యేసుక్రీస్తును కూడా చేర్చి ఆయనను కూడా ఒక దేవుడు, మిగిలిన వారిదిలా ఆయన కూడా ఒక దేవుడు అనుకుంటున్నారు తప్ప యేసుక్రీస్తుకున్న గొప్పతనం సమాజంలో ఉన్న మనుషులకు ఇంకా అర్థం కాలేదనే చెప్పాలి. ఏంట గొప్పతనం? ప్రపంచవ్యాప్తంగా ఎందరో దావీదును నమ్ముతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో మోషేను అంగీకరిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో అబ్రహామును కొనియాడుతున్నారు. కానీ యేసుక్రీస్తును ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు?
అసలు అబ్రహాము, అసలు మోషే, అసలు దావీదు, అసలు సొలొమోను వీరెవ్వరికి ఇంకా పరలోకం చేరలేదండి. వీరెవ్వరూ ఇంకా పరలోకం మజిలీని పూర్తి చేయలేకపోయారండి. వారందరూ దగ్గర వరకు వెళ్ళి అలా చూస్తున్నారు. పరలోకం లోపలికి ఇంకా ప్రవేశించలేకపోతున్నారు. చాలా దగ్గరకు వెళ్ళిపోయారు. తమ నీతిని బట్టి, దేవుని ఎడల వారు చూపినటువంటి భక్తిని బట్టి, వారు చేసిన యాత్రను బట్టి పరలోకానికి వారు నిర్ణయింపబడ్డారు. లోపలికి రావాలి, అబ్రహాము లోపలికి రావాలి, బాప్తిస్మం ఇచ్చిన యోహాను లోపలికి రావాలి, ప్రవక్తలుగా ఉన్న చాలా మంది లోపలికి రావాలి అని దేవుని వలన ఆదేశింపబడ్డారు తప్ప ఇంకా లోపలికి మాత్రం అడుగు పెట్టలేదు. కానీ లోపలికి అడుగు పెట్టిన వారు ఎవరు కూడా రాయబడింది చూడండి. మనుష్య కుమారుడే, పరలోకంలో ఉండేవాడైనా, పరలోకాన్ని గురించి పూర్తిగా అర్థమైన వాడైనా, భూమి మీద మజిలీ ఎలా చేయాలో బాగా నేర్చుకున్నవాడు, అందరికీ నేర్పించిన వాడు యేసుక్రీస్తు అని రాయబడింది చూడండి. అందుకే ఆయన జీవిత కాలంలో ఏనాడు ఆయన తప్పుడు మార్గానికి వెళ్ళలేదు. పరలోకానికి చేర్చే మార్గం ఆయన కళ్ళ ఎదుట స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఎన్నో దారులు పక్కకు తీసుకుని వెళుతున్నా ఆయన ఏనాడు పక్కదారిని పట్టలేదండి. కానీ ప్రవక్తలలో కొంతమంది పక్కకు వెళ్ళిపోయి అలా మరలా వచ్చేశారు. మోషే ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, తిన్నని మార్గంలో వెళ్తున్నాడు అప్పటి వరకు. కానీ ఒక ఐగుప్తీయుని చంపేశాడు, అంటే పక్క మార్గంలో వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత కొంతకాలానికి ఇశ్రాయేలు మీద కోపం వచ్చింది, రాతి పలకలను పగలగొట్టేశాడు, మరలా పక్కదారికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా ఇశ్రాయేలు మీద కోపం వచ్చింది, బండతో మాట్లాడవయ్యా అంటే బండను కొట్టేశాడు, మరలా పక్క మార్గానికి వెళ్ళిపోయాడు. పక్క మార్గానికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే గ్రహించాడు, దిద్దుబాటును కలిగి ఉన్నాడు, వెంటనే మరలా మంచి మార్గంలోనికి వచ్చేసాడు, దేవుని మార్గంలోనికి వచ్చేసాడు. ఇలా ఆయా ప్రవక్తలు, ఒక ఉదాహరణ చెప్పాను భవిష్యత్తు గురించి, ప్రవక్తలలో ఉన్నవారిలో అందరూ, యేసుక్రీస్తు తప్ప ప్రవక్తలలో ఉన్న వారందరూ ఇలా తప్పుడు మార్గంలోనికి వెళ్ళి మరలా సరైన మార్గంలోనికి తీసుకుని రాబడిన వారు. ఇక మిగిలిన ప్రజలు అంటారా, దేవుని నమ్మని వారంటారా, తప్పుడు మార్గంలోనికి వెళ్ళి అదే మార్గం అనుకుంటూ వెళ్ళిపోయి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, తమ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఇక పరలోకాన్ని చేరలేక భూమి మీద ప్రయాణ కాలాన్ని ముగించుకొని నిత్యనాశనానికి చేజారిపోతున్నారు. ఈ ద్వారా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తుల గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన భూమి మీద మంచి మజిలీ చేశాడు. పరలోకం మజిలీ ఎలా చేయాలో యేసుక్రీస్తు మాత్రమే నిరూపించాడు. అందుకే ఆయన ఒక్కడే పరలోకంలో ఉండేవాడు, ఆయనను మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు. ఆయనను గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఆయన కొరకు మీరు బ్రతికినప్పుడు, ఆయన వలె మీరు ఉన్నప్పుడు మీరు కూడా అదే మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మంచి మాట చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అందువలన మనకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు పట్టుకొని పోవచ్చు అలల చేత ఎదరగొట్టబడిన వారమైనట్లు ఉండక అన్నాడు. చూడండి, ఏం నేర్పిస్తున్నాడు ఈయన? అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఏమి నేర్పిస్తున్నాడు? మీరు ప్రయాణించే మార్గాన్ని జాగ్రత్తగా నిదానించి చూడండి. బైబిల్ అనేటువంటి 66 పుస్తకాల సంపుటి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అందులో దేవుడు రాయించినటువంటి ప్రతి మాట, ప్రతి సంగతి మీ భాషలో మీకు అర్థమవుతుంది. కేవలం మీరు కొద్దిగా మనసు పెట్టి దీనిని పరిశోధన చేస్తే మీ కళ్ళ ముందు సరాసరి సూటైన మార్గం కనిపిస్తుంది మీకు. కానీ ఈ మార్గంలో మీరు ప్రయాణిస్తున్నప్పుడు, ఈ మజిలీ మీరు చేస్తున్నప్పుడు పక్కకు లాగటానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు అంటున్నాడు. చూడండి, మరలా మాట జాగ్రత్తగా చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండకూడదు. పసిపిల్లలు కాదు మనం. ఒక చాక్లెట్ చూపించి ఇటువైపు రానగానే అటువైపు వెళ్ళిపోతుంది పాప. ఒక బిస్కెట్ చూపించి ఇటువైపు రానన్నాను కానీ అటువైపు వెళ్ళిపోతుంది చిన్న బాబు. ఎందుకంటే వారికి అర్థం కాలేదు, వారికి తెలియదు కనుక. మా మార్గాన్ని విడిచిపెట్టకూడదు. వాడెవడో నన్ను అపహరించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు, వాడికి దొంగ అని వాడికి తెలియదు కనుక, ఆ పాపకు తెలియదు కనుక, ఆ చిన్న బాబుకు తెలియదు కనుక వారి మాయోపాయం చేత వారిని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ మనం ఎలా ఉండాలి? పసిపిల్లలుగా ఉండకూడదు.
కాబట్టి మనం మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచన తప్పు మార్గమునకు లావు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదగాలి అంటున్నాడు. చూడండి ప్రియమైన వారులారా, ఎన్నో మాటలు మనం ఇప్పటి వరకు మన జీవిత కాలంలో క్రీస్తుల గురించి విని ఉంటాం. కానీ ఎంతవరకు పరిణితిని సాధించామో జాగ్రత్తగా మీకు మీరే పరీక్ష చేసుకోండి. పిల్లల మార్గంలో ఉన్నారా, లేక ఎప్పుడైనా అప్పుడప్పుడు ప్రవక్తల వలె తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నారా? ఒకవేళ వెళ్ళినా దిద్దుబాటు కలిగి వెనక్కి తిరిగి మరలా ఈ మార్గంలోనికి వెంటనే వచ్చేయాలి మీరు. ఎందుకంటే ఆ తప్పు మార్గంలో మీరు ఎంత దూరం ప్రయాణిస్తే అంత నష్టం. ఎందుకంటే మరలా తిరిగి ఆ ప్రాంతం అంతా మీరు ఆ ప్రయాణం అంతా వెనక్కి తిరిగి చేయాలి. అందుకే దేవుడు మన ఎడల ఎంత ఆలోచనాత్మకంగా ఈ మాటను రాయించాడో చూడండి. మీరు అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండాలి. ఎందుకు క్రీస్తు వలె ఉండాలి? ఎందుకు ఒక దావీదు వలె ఉండకూడదు? ఎందుకు ఒక మోషే వలె ఉండకూడదు? ఎందుకు ఏదో ఒక ప్రవక్త వలె ఉండకూడదు? మీరు అన్ని విషయంలో క్రీస్తు వలె, మీరు అన్ని విషయంలో క్రీస్తు వలె ఎందుకు ఉండాలి అంటే ఆయన పరలోకపు మండలి చక్కగా చేశాడు. ఆయన ఏనాడు తప్పు మార్గంలోనికి వెళ్ళలేదు. ఆయన నోట ఎటువంటి కపటపు మాట లేదు. ఆయన ఏనాడు అబద్ధమాడిన వాడు కాదు. ఆయన యందు ఏ పాపమూ లేదు. ఆయన సమకాలీకులు ఆయన మీద ఒక్క దోషాన్ని కూడా మోపలేకపోయారు, ఒక్క నేరాన్ని కూడా ఆపాదించలేకపోయారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు పరలోకపు మజిలి చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఆయన చాలా గొప్పదిగా చేస్తున్నాడు. ఆయన తన మనసును నిగ్రహించుకున్నాడు. ఆయన నేను ఆ స్థానాన్ని పొందేంత వరకు, ఆ గమ్యం చేరేంత వరకు ఈ మార్గాన్ని విడిచిపెట్టకూడదు అనుకున్నాడు యేసుక్రీస్తు. ఈ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే ఎటువంటి తప్పు మార్గంలోనికి నేను వెళ్లకుండా, మనుషుల మాయోపాయముల చేత నేను చిక్కుపడకుండా మంచి సరాసరి మార్గంలో నేను ప్రయాణించాలి అనుకున్నాడు యేసుక్రీస్తు. అలాగే ప్రయాణించాడు. తనకి ఇవ్వబడిన జీవిత కాలము అనగా తన ప్రయాణ కాలము, తన బ్రతుకు కాలము, తన ఆయుష్కాలము, అతి తక్కువ కాలంలో పరలోకాన్ని ఆయన సాధించగలిగాడు. అంతకు మునుపు వచ్చిన ప్రవక్తలు సాధించలేని పరలోకాన్ని ఆయన సాధించగలిగాడు. ఆయన దానిని చేరుకోగలిగాడు. ప్రపంచ మానవాళికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చూపిస్తున్నాడో తెలుసా? మీరు కూడా నావలే మారిపోతే, నా మార్గంలో గనుక మీరు నడవగలిగితే మీకు పరలోకం వచ్చే అవకాశం ఉంటుంది అని ఆహ్వానిస్తున్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఆయన గట్టెక్కేశాడు. ఆయన ఈ మార్గంలో నడిచి పరలోకానికి చేరిపోయాడు. చేరిపోయిన వాడు సుఖంగా ఉండిపోవచ్చుగా? పరలోకానికి వెళ్ళిపోయిన వాడు ఇక మీరందరి గురించి నాకెందుకులే, నేను నా తండ్రితో ఉన్నాను కదా అనుకోవచ్చుగా? లేదంటే నేను వెళ్ళిన తర్వాత నా మార్గాన్ని నా వెనక వచ్చే నా సహోదరులందరికీ తెలియచేయాలనుకున్నాడు. నా వలే బ్రతికిన ప్రతి ఒక్కరూ నా మార్గంలో రాగలిగితే పరలోకానికి చేరగలుగుతారు అనేటువంటి సంకేతాలను యేసుక్రీస్తు మనుషులకు ఇవ్వాలనుకున్నాడు. ఆయన యందు ఏ లోపం ఉంది చెప్పండి? ఆయన మనుషులకు ఏ అన్యాయం చేశాడు చెప్పండి? ప్రియులారా, అనేక మంది యేసుక్రీస్తును అనేక పద్ధతుల్లో తప్పులుగా అర్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తును నమ్మిన వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యేసును నమ్మని వారు కూడా యేసును తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. అసలు యేసును అర్థం చేసుకోవలసిన విధానం తెలివి ఏమిటి అని మీరు అడిగితే కనుక పరలోకం బదిలీ చేయడానికి యేసుక్రీస్తును మనం చూడాలి. ఒక ఇల్లు కట్టుకోవడానికి కాదు, దేనిని సంపాదించుకోవటానికి కాదు, భూమి మీద తప్పు మార్గంలో వెళ్ళిపోవటానికి యేసుక్రీస్తును వినియోగించుకోవటం కాదు, పరలోకాన్ని చేరటానికి, పరలోకం మజిలీని పూర్తి చేయడానికి నేను యేసుక్రీస్తుని చూడాలి, నేను యేసుక్రీస్తుని నమ్మాలి, నేను యేసునందు బాప్తిసం పొందాలి, నేను యేసుక్రీస్తు మార్గంలో నడవాలి. ఇదండి యేసుక్రీస్తు మీద మనిషికి ఉండవలసిన అవగాహన. ఇదేనండి యేసుక్రీస్తుని గురించి మనిషి అర్థం చేసుకోవలసింది. పరలోకాన్ని ఆయన సాధించాడు, పరలోకం మజిలీని పూర్తి చేశాడు. తన వెనక వచ్చి అందరికీ ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? మీరు నావలే ఉండండి అంటున్నాడు. మీరు నావలే ఉండండి అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. యోహాను సువార్త
14వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. లక్ష్యం మీకు కావాలి, గమ్యాన్ని మీరు చేరాలి. మీ దేవుడు అంటే మీకు చాలా ఇష్టం. నిజం, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, వాడు ఉగ్రవాదైనా వాడు కిరాతకుడైనా, వాడిని అడిగితే ఏమంటాడు తెలుసా? దేవుడు అంటే నాకు ఇష్టమే అంటాడు. ఎక్కడో మతి భ్రమించిన వారు, ఎక్కడో పిచ్చివారు, ఎక్కడో తింగరి వారు, వారిని పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరినీ అడిగితే నీకెవరంటే ఇష్టం? నాకు దేవుడు అంటే ఇష్టం అంటాడు. ఒక తీవ్రవాది తీవ్రవాదాన్ని ఎందుకు స్వీకరిస్తున్నాడో తెలుసా? వాడికి దేవుడు అర్థం కాలేదు, కానీ వాడికి దేవుడు అంటే ప్రేమ మాత్రం ఉంది. వాడు మనుషులను ఎవరి కోసం చంపుతున్నాడట? దేవుడి కొరకే చంపుతున్నాడు. మిమ్మల్ని చంపు ప్రతి వాడును తాను దేవుడికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చిచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు యేసుక్రీస్తు. అంటే చంపేవాడు తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా ఎవరి మీద ప్రేమతో చంపేస్తున్నాడు? దేవుని మీద ప్రేమతో. కానీ వాడికి దేవుడు అర్థం కాలేదు. అలాంటి ప్రేమ దేవుడు కోరుకోలేదు. ఒక మనిషిని చంపి దేవుడిని ప్రేమించడం దేవుడు కోరుకోలేదు. అది వాడికి అర్థం కాలేదు. కానీ ఒక రకంగా మనం ఆలోచిస్తే వాడికి దేవుడి మీద ప్రేమ ఉందా లేదా? ఉంది. సరిగ్గా వాడికి దేవుని గూర్చి చెబితే వాడు దేవుని కొరకు ప్రాణం పెడతాడు, ప్రాణం తీయడు. వీళ్ళలో జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న చాలా మంది మనుషులు దేవుని ప్రేమిస్తున్నారు, కానీ దేవుని ప్రేమిస్తే సరిపోదండి. దేవుడు చేరుకోవాలని అభిలషిస్తే సరిపోదండి, కోరుకుంటే సరిపోదండి. చక్కని మార్గంలో కూడా మనం వెళ్ళాలి. హైదరాబాద్ అంటే మనకిష్టం, చెన్నై అంటే మనకిష్టం, బెంగళూరు అంటే మనకిష్టం, ఢిల్లీ అంటే మనకిష్టం. అక్కడ మనకు వెళ్ళాలని ఉంది. కానీ ఏం చేయాలి? ఇష్టం ఉన్నంత మాత్రాన సరిపోదు, మనసులో కోరికున్నంత మాత్రాన సరిపోదు, నేను అక్కడికి వెళ్ళాలి అని గట్టిగా కోరుకున్నంత మాత్రాన సరిపోదు. ప్రయాణానికి సరైనటువంటి పద్ధతులు కూడా మనం పాటించాలి. మంచి ప్రయాణాన్ని మనం చేయాలి. అప్పుడే ఆ గమ్యాన్ని మనం చేరుకోగలం, అప్పుడే ఆ స్థలానికి మనం వెళ్ళగలం. దేవుడు అంటే మనకిష్టం, పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన మనకుంది. కానీ మార్గం ఏది? ప్రపంచంలో ఎన్నో మార్గాలు వంకర మార్గాలుగా, తప్పుడు మార్గాలుగా మనము దేవుని మార్గాలను పక్కకు తీసుకుని వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ మార్గం మనం కోరుకున్న మనకిష్టమైన మన తండ్రి దగ్గరకు చేరుస్తుంది చెప్పండి? అందుకే యేసుక్రీస్తు తన నోట నుండి ఏం చెబుతున్నాడు? జాగ్రత్తగా వినండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకండి. మీరు బాధపడకండి, ఆవేదన చెందకండి. మీకు దేవుడు అంటే ఇష్టం, మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా? మీకు దేవుడు అంటే ఇష్టం, మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి, మీరు పరలోకపు మజిలీ చేయాలి, అంతే కదా? ఆ బాధ్యత అంతా నా మీద వదిలేయండి అంటున్నాడు యేసుక్రీస్తు. చూసారా ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఆ మాటల్లో చూడండి. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుడి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసము ఉంచాలి. గమ్యస్థానాన్ని చేరుకోవాలనే ఆలోచన మీకుంది, లక్ష్యాన్ని ఛేదించాలనే ఆలోచన మీకుంది, దేవుని మీద ఎంతో ప్రేమ మీకుంది. అలాంటప్పుడు దేవుని యొద్దకు చేర్చే మార్గం మీద కూడా మీకు ప్రేమ ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలుగు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. ఎంత చక్కని వాడో చూడండి. ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాడా? ఆయన ఒక్కడే దేవుని దగ్గర నివాసం ఉండాలనుకుంటున్నాడా? ఆయన ఒక్కడే పరలోకపు మజిలీని పూర్తి చేయాలనుకుంటున్నాడా? స్వార్థంతో ఉన్నాడా? కానే కాదు, ఎంత మాత్రమో కాదు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయనకి ఎంత మంచి ఆలోచన ఉందో తెలుసా? భూమి మీద ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా వలే బ్రతుకుతారో, ఎవరైతే ఈ మార్గంలో అడుగు పెడతారో, ఎవరైతే సూటిగా నిదానంగా ఈ మార్గంలో ప్రయాణం చేస్తారో, యాత్ర పూర్తి చేస్తారో, వారందరికీ నా వలే తండ్రి దగ్గర నివాసం ఇవ్వాలి అనుకుంటున్నాడు ఆయన. అందుకే మీ హృదయం కలవరపడనీయకండి, మీరు సందేహపడకండి, మీరు బాధపడకండి. మీరు మీ దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే పరలోకంలో ఉండేవాడును నేనే, పరలోకపు మజిలీని పూర్తి చేసేవాడును నేనే. ప్రవక్తలలో ఎవరికి చేతకాని పరలోకపు ప్రయాణాన్ని పూర్తి చేసిన వాడును నేనే. కనుక నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచాలి. మీ దేవుని యందు ఉంచిన విశ్వాసంతో పాటుగా ఈ మార్గం మీద కూడా మీరు విశ్వాసం ఉంచాలి, పరలోకం ప్రయాణం మీద కూడా మీరు విశ్వాసం ఉంచాలి. ఈ రెండు మీరు సాధించగలిగితే మీదేనండి తండ్రి ఉన్న లోకం.
మీదేనండి ఆ స్వాస్థ్యం, మీవాడేనండి తండ్రి. మీరు క్రింద ఉన్న చీకటి లోకానికి ఇక వెళ్ళరు. ఊర్ధ్వ లోకానికి మీరు వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ఈ రెండింటిని మీ జీవిత కాలంలో ఎప్పుడు మర్చిపోకండి. మీ తండ్రిని మీరు ప్రేమిస్తున్నారు, మీ తండ్రి వద్దకు చేర్చే మార్గాన్ని కూడా మీరు ప్రేమించండి. ఆ మార్గాన్ని గురించి ఎవరు నేర్పించారు? భూమి మీద మరే మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ కాలంలో పుట్టినవాడైనా నేను తండ్రి యొద్దకు మార్గాన్ని అని చెప్పగలిగాడా? నేను తండ్రి యొద్దకు పరలోకపు ప్రయాణాన్ని పూర్తి చేశాను అని నేర్పించగలిగాడా? అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర కూడా మనం వెళదాం. ఒక్కరు కూడా కనిపించడం లేదే. యేసుక్రీస్తు తప్ప ఈ మాటలు భూమి మీద ఇప్పటి వరకు ఎవడు చెప్పలేకపోయాడే. యేసుక్రీస్తు అందుకు ఏమంటున్నాడు తెలుసా? మీ తండ్రిని మీరు ప్రేమిస్తున్నారు, నన్ను కూడా మీరు ప్రేమించాలి. మీ తండ్రిని మీరు చేరుకోవాలంటే నన్ను కూడా మీరు ప్రేమించాలి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. మీ కొరకు దేవుడు ఎన్నో నివాసాలను అక్కడ ఏర్పాటు చేశాడు. పరలోకపు మజిలీని పూర్తి చేస్తారని వేరేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది భూమి మీద మనుషులను పంపించాను కనుక వారు పరలోకపు మజిలీని పూర్తి చేస్తారని దేవుడు ముందుగా కోరుకుని మీ కొరకు నివాసాలు ఏర్పాటు చేశాడు. ఖాళీగా ఉంచుదామా? మన కొరకు స్థిరపరచబడిన, మన కొరకు నిర్ణయింపబడిన ఆ నివాస స్థలానికి మనం వెళ్లకుండా ఆగిపోదామా? తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోదామా? మనది కాని లోకంలో బాధ అనుభవించడానికి వెళదామా? ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు చెబుతున్నాడు చూడండి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను అక్కడ ఉండేవాడును, నేను ఆ ప్రయాణాన్ని పూర్తి చేసేవాడును, మొట్టమొదట మరలా తిరిగి ఆ లోకానికి వెళ్ళేవాడును కనుక నా మాట నమ్మండి అంటున్నాడు యేసుక్రీస్తు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. పరలోకానికి ఎవరికి అడ్రస్ తెలియదు, చిరునామా తెలియదు, మార్గం తెలియదు. ఎలా బ్రతికితే, ఎలా నడిస్తే, ఎలా యాత్రను పూర్తి చేస్తే ఆ దేవుడున్న లోకానికి వెళతాము అన్న సంగతి ఎవరికి భూమి మీద తెలియదు. అందుకే యేసు లోకం అడుగు పెట్టాడు, అందుకే పరలోకం ప్రయాణాన్ని పూర్తి చేశాడు, మజిలీని చాలా జాగ్రత్తగా నిర్వహించాడు, శరీరం మీద ప్రాణం వదిలాడు, ఆ తర్వాత పరలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ యేసు ఏమంటున్నాడో తెలుసా? నేను తిరిగి వెళ్ళాలి. ఆ మార్గాన్ని మీకు నేను నేర్పించాలంటే, చూపించాలంటే, ఒక ఉదాహరణగా ఉంచాలి అంటే ముందు నేను ఆ మార్గాన్ని మీకు పూర్తి చేసి వెళ్ళాలి. నేనున్న స్థలంలో మీరు కూడా ఉండాలి అంటే కనుక నేను ఆ మార్గాన్ని పూర్తి చేయాలి. నేను ఆ దారిలో వెళ్ళి మీకు ఆ దారిని చూపించాలి. నేను వెళ్ళాలి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. ఏమంటున్నాడు చూడండి, నేను వెళ్ళుచున్న స్థలములకు మార్గం మీకు తెలియను అని చెప్పాను. శిష్యులతో ఏమంటున్నాడు ఆయన? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. శిష్యులతో ఆయన ఇలా అంటున్నాడు. అప్పుడు వారేమంటున్నారు చూడండి, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా తమకు వెంటనే సందేహం వచ్చేసింది. ఏంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను తండ్రి దగ్గరకు వెళ్ళాలి అంటున్నాడు, పరలోకం మజిలీని పూర్తి చేయాలంటున్నాడు, నేను వెళ్ళకపోతే మీకు అక్కడికి స్థలము తెలియదంటున్నాడు, మార్గం తెలియదంటున్నాడు. ఇప్పుడైతే మీకు ఆ మార్గం స్పష్టంగా తెలిసిందంటున్నాడు. ఆ మార్గం మాకెలా తెలుస్తుంది? ఆ మార్గం ఎక్కడుంది? భూమి మీద ఏ రోడ్డు అయినా అక్కడ తీసుకుని వెళ్తుందా పరలోకానికి? భూమి మీద ఏదైనా ఒక మార్గం ఆ పరలోకానికి, తండ్రి ఉన్న లోకానికి చేరుస్తుందా? తోమా ఇలాగే సందేహపడ్డాడు. సందేహంతో ఏమని అడుగుతున్నాడు తెలుసా? ప్రభువా ఆ మార్గం మాకెలా తెలుస్తుంది? తల్లి గర్భంలో నుంచి పుట్టాం, ఏదేదో డిఫరెంట్ మార్గంలో ఇప్పటి వరకు వెళ్ళిపోయాం, వ్యత్యాసమైనటువంటి మార్గాలలో ఇప్పటి వరకు తిరుగులాడాం. నువ్వు వచ్చావు కనుక అసలైన ఎక్స్ప్రెస్ హైవే మాకు అర్థమైంది, నేషనల్ హైవే ఎక్కడుందో మాకు అర్థమైంది. చాలా విశాలమైనటువంటి మంచి రోడ్ ఇది, ఇరుకైన ద్వారంలో ప్రవేశింపు పోరాడదగినటువంటి మంచి రోడ్ ఇది. ఈ ద్వారం, ఈ మార్గం ఇప్పుడు మీ వలన మాకు పరిచయం అయింది. ఇంతకీ పరలోకానికి వెళ్ళాలంటే మేము ఏ మార్గాన్ని అనుసరించాలి, ఏ మార్గంలో వెళ్ళాలి?
కానీ తోమా యేసుక్రీస్తుని మరలా అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి, 6వ వచనం. అందుకు యేసు, నేనే మార్గం అయ్యా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి అన్న లోకానికి చేరలేడు, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవడు అడుగు పెట్టలేడు. ప్రవక్తలు అంటావా? నీకంటే ముందు పుట్టారు. తర్వాత పుట్టబోయే శిష్యులు అంటావా? తర్వాత పుట్టబోయే అపొస్తలులు అంటావా? సంఘ వ్యాప్తి కొరకు ఎంతో కష్టాన్ని అనుభవించిన ఎందరో సహదాసులు అంటావా? ముందు పుట్టిన వారైనా తర్వాత పుట్టిన వారైనా సమకాలికులైనా యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? నా ద్వారా తప్ప పరలోకంలో అడుగు పెట్టేవాడు ఇంకెవడూ లేడు. నా వలన కాకపోతే, నేను ప్రయాణించిన మార్గంలో కనుక కాకపోతే ఇంకెవడు పరలోకానికి చేరలేడు అన్నాడు. చూడండి, అక్కడ వెళ్ళలేడు అంటున్నాడు. చూడండి, అక్కడ మీరు మీ తండ్రిని ప్రేమించారు. మీ తండ్రిని ప్రేమించిన పక్షంలో మీరు నన్ను కూడా ప్రేమించగలిగితే నేనే ఆ మార్గం. పరలోకానికి వెళ్ళవలసినటువంటి మార్గం నేనే. పరలోకానికి వెళ్ళవలసిన మార్గం నేనే. ఈ మార్గము తప్ప ఏ మార్గంలోనికి మీరు వెళ్ళినా పరలోకం ఛాయలు కూడా మీరు వెళ్ళలేరు. ఎందుకంటే మిగిలిన దారులన్నీ నిత్య నాశనానికి అనుసంధానం చేయబడ్డాయి, క్రింది ఉన్న లోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఏ మార్గంలో నీతి ఉందో చెప్పండి, ఏ మార్గంలో సత్యం ఉందో చెప్పండి, ఏ మార్గంలో జీవం ఉందో చెప్పండి. అన్ని మార్గాలను మీరు ఒక్కసారి పరిశోధించి చూడండి, అన్ని మార్గాలను పరికించి చూడండి. ఏదో ఒక స్వార్థం అందులో ఉండక తప్పదండి. మీ దగ్గర నుంచి ధనం దోచుకోవటము, మీ దగ్గర నుంచి అంగబలం దోచుకోవటము, మీ దగ్గర పలుకుబడి సంపాదించుకోవటము, మీ చేత గొప్పవారు కావటము. ఏ మార్గంలోనికి మీరు వెళ్ళి చూచినా, ఎవరిని మీరు ఆశ్రయించినా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిలువ దోపిడీ చేసేవారే. కానీ యేసుక్రీస్తు ఎలాంటి వాడో తెలుసా? మీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు. యేసుక్రీస్తు సంఘాలను స్థాపించుకోలేదే, యేసుక్రీస్తు ధనాన్ని సంపాదించుకోలేదే, యేసుక్రీస్తు ఆస్తులను పెంచుకోలేదే. ఆయన దగ్గరకు పన్ను వసూలు చేయవారు వస్తే ఏమంటున్నాడు తెలుసా? ఆయన, నా దగ్గర నీ దగ్గర పైకం లేదు గనక పేతురు, నీవు వెళ్ళి ఒక గేలం వేసి ఒక చేపను పట్టుకో, ఆ చేప కడుపులో నీకు ఒక శకులు దొరుకుతుంది, అరశకులు నీకు అరశకులు నాకు నీవు చెల్లించు. పన్ను వసూలు చేసేవారికి ఇచ్చే. ఏంటి, శకులు కూడా లేదా యేసుక్రీస్తు దగ్గర? పన్ను చెల్లించడానికి ఒక నాణ్యం కూడా లేదా యేసుక్రీస్తు దగ్గర? మరి దేవుడు కదండి. దేవుడైతే ఏం చేయాలి? స్వస్థత జరిగించిన ప్రతి చోట చందా పట్టాలి. ఆయన ఎక్కడైతే కార్యక్రమాలు నెరవేరుస్తున్నాడో ఆ ప్రతి చోట జనుల దగ్గర నుండి ఆయన ధనం సేకరించుకోవాలి. ఆయన చిక్కు నిండాలి కదండి. ఆయన దగ్గర ఎంతో కొంత పైకి ఉండాలి కదండి. కానీ యేసుక్రీస్తు దగ్గర లేదండి. ఉన్నా లేదని చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారా? అస్సలు లేదండి. ఆ విషయం పేతురుకు తెలుసు, ఆ విషయం మిగిలినటువంటి శిష్యులకు తెలుసు. ఆ డబ్బు సంచి కేవలం ఇస్కరియోతు యూదా దగ్గర మాత్రమే ఉంది. మిగిలినటువంటి వారందరూ యేసుక్రీస్తులాగే జీవిస్తున్నారు. వారి దగ్గర సంచి లేదు, వారి దగ్గర ధనంతో నిండినటువంటి సంచులు లేవండి. యేసుక్రీస్తు భూమి మీద డబ్బును సంపాదించుకోవటానికో ఆస్తులను పెంచుకోవటానికో రాలేదండి. తన ప్రాణాన్ని నిలువున ఇచ్చేయడానికి వచ్చాడు ఆయన. చివరి రక్తపు బొట్టు వరకు మనుషుల కొరకు తాను అర్పణ చెందడానికి వచ్చాడు ఆయన. ఎందుకు తెలుసా? మంచి మార్గం, తిన్నని మార్గం, సరళమైన మార్గం, పరలోకమందున్న తండ్రి యొద్దకు చేర్చే మార్గం. ఈ మార్గంలో ఎక్కడ మీకు అవకతవకలు ఉండవు. ఏదోనండి సరిపెట్టుకుని వెళ్ళిపోవడం ఆ మాత్రం ఉంటుందిలేండి అనుకోవడానికి లేదండి. ఇందులో చాలా స్పష్టంగా ఉంటుంది, ఇది చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ మార్గంలో కనుక మీరు అడుగు పెట్టి ఈ మార్గానికి కనుక మీరు అలవాటు పడితే ఖచ్చితంగా మీ తండ్రి ఉన్న లోకం మీరు చేరుకోగలుగుతారు. మీ తండ్రి పరిపూర్ణంగా మీకు అర్థం అవుతాడు. అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసా? మార్గం అంటే ఎక్కడో లేదు తోమా, మార్గం అంటే ఎక్కడో లేదు ఫిలిప్పు, మార్గం అంటే ఎక్కడో ప్రయాణించడానికి కనిపించేది కాదు పేతురు. ఏమనుకుంటున్నారు? మార్గం అంటే నేనే మార్గం. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించటమే ప్రయాణం. దేవుడు రాయించినటువంటి మాటల ప్రకారం మనిషి బ్రతకటమే పరలోకపు మజిలీ, పరలోకపు యాత్ర. ఈ మాటల ప్రకారం ఎవరు జీవిస్తారో వాడి తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోతారు. దానిని గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము.
సత్యముతో కూడిన జీవముతో కూడిన ఈ మంచి మార్గంలో ఎవరైతే ప్రయాణించాలనుకుంటారో వారికి పరలోకం వెళ్ళే అవకాశం, వారే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడిని కలుసుకుంటారు. లేని పక్షంలో ఈ భూమి మీద నష్టపోతారు. ఆ తర్వాత ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఆత్మగౌరవం నష్టపోతారు. ఇలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక చిన్ని ఉదాహరణ చూపించి నేను ముగిస్తాను. ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు ఎందరో కొద్దిగా చదువుకుంటే విదేశాలకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ధనం సరిపోకపోతే మరో ప్రాంతానికి వెళ్ళి ధనం బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. అలాంటి వారిని గురించి పరలోకపు మార్గమైన యేసుక్రీస్తు ఆయన మాటలలో ఏమి చెబుతున్నాడో జాగ్రత్తగా చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యము ఏమని ఘోషిస్తుందో జాగ్రత్తగా చూడండి. నేనున్న పరిస్థితులు ఈ వాక్యాన్ని ఎలా సమర్థిస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు జాగ్రత్తగా చూడాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారడారా అని పిలుస్తున్నాడు. చూడండి, మార్గం అండి, పరలోకానికి మార్గం అండి. పట్టణాలకు మార్గాలను ఏర్పరచుకుంటున్నారా? నేడైనా రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో కొన్నాళ్ళు ఉండి 1 సంవత్సర కాలం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకుంటున్నారా? పిచ్చోళ్ళారా, రేపేమి సంభవించిందో మీకు తెలియదు. రేపేమి సంభవించిందో మీకు తెలియదు. అలా తెలియకే కూచిపట్ల శ్రీనివాస్ చచ్చిపోయాడు. విన్నారా? పేపర్లో చదివారా? న్యూస్ లో విన్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మా దేశంలో మావారు మాత్రమే పనిచేయాలి, అమెరికా దేశంలో అమెరికా వారు మాత్రమే పనిచేయాలి, రష్యా దేశంలో రష్యా వారు మాత్రమే పనిచేయాలి, సౌదీ అరేబియాలో సౌదీ మాత్రమే పనిచేయాలి, కువైట్ దేశంలో కువైటీలు మాత్రమే పనిచేయాలి. మీరందరూ మీ దేశాలకు పోండి, మీరందరూ ఇండియాకు వెళ్ళిపోండి. ఏదో ఒక డిగ్రీ సంపాదించుకుంటే వెంటనే యుఎస్, ఏదో ఒక బీటెక్ డిగ్రీ సంపాదించుకుంటే వెంటనే యూకే, వెంటనే ఆస్ట్రేలియా. మీ అబ్బాయి ఎక్కడున్నాడండి? ఎన్నాళ్ళు ఎక్కడ తిరిగేవాడు పల్సర్ బండి మీద? ఎక్కడున్నాడండి? యుఎస్ వెళ్ళిపోయాడండి. మా అబ్బాయి యుఎస్ వెళ్ళిపోయాడు. అమ్మాయికి సంబంధం ఎక్కడ చేశారండి? యుఎస్ సంబంధం అండి. కళ్ళు ఎవరైతే చెబుతారు. కాదా? నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి లాభం సంపాదించుకుందాం, వ్యాపారం చేద్దాం, ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారా? చచ్చిపోతారు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇది ట్రంప్ చెప్పే మాట కాదు, పరలోకమందున్న దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పే మాట. ఇది కేవలం అమెరికా వారికి మాత్రమే అవుతుంది అనుకోకండి. ఏ దేశంలోకి వెళ్ళినా ఇలాంటి పరిస్థితి జరగక తప్పదు. మీ దేశంలో మీరు దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, ఈ ప్రాంతంలో మీరు ఉండి మీరు దేవుని కొరకు సేవ చేసి, మీరు ప్రయాణాలు చేసి దేవుని కొరకు ప్రకటించి విలోచితముగా యేసుక్రీస్తు మార్గంలో నడిచి పరలోకాన్ని అందుకోవాలని దేవుడు ఇక్కడ పుట్టించాడు. నిజంగా మీరు అమెరికాలో ఉండాలని దేవుడే కోరుకుంటే అసలు మీరు ఇక్కడ పుట్టరు, అమెరికాలో పుడతారు. మీరు మిమ్మల్ని ఎక్కడ పుట్టించాలో దేవుడు ముందుగా నిర్ణయించాడు. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? దేవుని మాట అర్థం కాక. ఈ సంఘటన జరిగిన తర్వాత ఏ పేపర్ వాడైనా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం రాశాడండి? లేదండి. ఈనాడు పత్రికలో చూసాం, ఆంధ్రజ్యోతి పత్రికలో చూసాం, సాక్షి పత్రికలో చూసాం. ఏదో క్రైస్తవుల మీద కొద్ది అవగాహన. ఎన్నో పత్రికలు, ఎన్నో మీడియా వారు. ఏమంటే బైబిల్లో రాయబడిందండి. ఏమని రాయబడింది బైబిల్లో? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు దేశాలను విడిచి వెళ్ళొద్దంటున్నాడు. దేవుడు పట్టణాలలో వ్యాపారాలు చేయడానికి ప్రయాణాలు చేయొద్దంటున్నాడు అని వ్రాయబడింది. అందుకనేమో కూచిపట్ల శ్రీనివాస్ చచ్చిపోయాడు అని ఎవరైనా రాశాడా? బైబిల్ అంటే ఏం తెలుసండి లోకానికి? బైబిల్ నేర్చుకుంటున్నాం అనుకుంటున్న వారికి కూడా బైబిల్ అంటే ఏం తెలుసండి? గొంతెత్తి చెప్పాలే వద్దా? మీ చుట్టూ ఉన్న సమాజానికి బైబిల్ గురించి గొప్పగా ప్రకటించాలో వద్దా? ఏదో గుడిని కట్టుకున్నారు, ఏదో కొంతమందిని సంపాదించుకున్నారు, ఏదో సంఘం అని చెప్పుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు దీనిని గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడాలండి. అంత పరిమితి ఎక్కడిది?
అంత పరిజ్ఞానం ఎక్కడిది? దేవుడు ఇలా వ్రాయించాడని ఎవరికి తెలియలేదండి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నారంతే. చూడండి, ఆ మాటను చూడండి. పరలోక ప్రయాణంలో ఉండటానికి దేవుడు మనలను భూమి మీదకి పంపించాడు తప్ప అమెరికా ప్రయాణాలు చేయడానికి కాదు, లండన్ ప్రయాణాలు చేయడానికి కాదు. పోనీ ఇలాంటి మాటలు ఎక్కడైనా మరొక పుస్తకంలో, ప్రపంచంలో ఎక్కడైనా వ్రాయబడ్డాయేమో చూపించండి. ప్రయాణాలు భూమి మీద చేయకండి, పరలోక ప్రయాణం చేయండి అని ఇలాంటి మాటలు కలిగినటువంటి పుస్తకం ఏ గ్రంథాలయంలోనైనా మీరు వెతకండి, ఎక్కడ మీకు దొరకదు. కేవలం ఇది బైబిల్లో మాత్రమే ఉంది. దిస్ ఈజ్ బైబిల్. ఇది బైబిల్ యొక్క గొప్పతనం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సర కాలం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. చచ్చిపోతారేమో జాగ్రత్త. ఎవడైనా మిమ్మల్ని తుపాకీతో కాల్చేస్తాడేమో జాగ్రత్త. ప్రయాణంలో ఒకవేళ ప్రమాదానికి గురై చచ్చిపోతారేమో జాగ్రత్త. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించినో మీకు తెలియనప్పుడు ఏ ప్రయాణంలో మీరు ఉండాలి? దేవుడు ఎవరినైతే కాపాడుతాడో, దేవుడు ఏ ప్రయాణాన్ని అయితే కోరుకుంటున్నాడో ఆ ప్రయాణంలో మాత్రమే మీరు ఉండాలి. ఏ ప్రయాణం చేసేవారికి ఆయన కొల్లు కాస్తున్నాడో ఆ ప్రయాణంలో మీరు ఉంటేనే మీరు సురక్షితంగా ఉంటారు, మీరు గమ్యాన్ని చేరుకుంటారు. లేకపోతే ఆయన ఏమంటున్నాడో తెలుసా? రేపేమి సంభవించదో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీ జీవం ఏపాటిది? 1000 ఏళ్ళు అనుకుంటున్నారా మీ జీవం? 120 ఏళ్ళు అనుకుంటున్నారా మీ జీవం? 70 లేక 80. ఈ 70 లేక 80లో కూడా నేను అనుకుంటే 40 లేక 50, నేను తలుచుకుంటే 20 లేక 30, అసలు నేను ఇంకా తలుచుకుంటే 10 లేక 12. చూసారా? మీ జీవం ఏపాటిది? మీ జీవం ఏపాటిది? మీరు కనబడతారు, రేపు మాయమైపోతారు. ఇంతలో కనబడతారు, అంతలో మాయమైపోతారు. ఒక ఆవిరి వంటి బ్రతుకు మీది. ఇలాంటి బ్రతుకులో మనిషి ఎలా ఆలోచించాలో చూడండి, ఎలా బ్రతకాలో చూడండి. పరలోకపు మజిలీని మాత్రమే మనిషి చేయాలి. అందుకొరకే నిర్ణయింపబడ్డాడు, అందుకొరకే లోకంలోనికి వచ్చాడు. ఈ దేవుడి మాటలు పెడచెవిన పట్టి యేసుక్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టి నా ఇష్ట ప్రకారం నేను ప్రయాణం చేద్దాం అనుకుంటారా? ఖచ్చితంగా నష్టపోతారు. ఖచ్చితంగా నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. లేదు, నా తండ్రి ఎంట అనేక నివాసములలో నా నివాస స్థలానికి నేను కూడా వెళ్ళాలి అని కనుక మీరు నిర్ణయం తీసుకుంటే యేసుక్రీస్తు అనే ఆ మార్గం చూడండి, యేసుక్రీస్తు అనే ఆ సత్యమును చూడండి, యేసుక్రీస్తులోని జీవన గ్రహించండి. ఆ మార్గమును కనుక మీరు కోరుకుంటే ఆ మార్గంలో మొట్టమొదటి అడుగు వేయండి. ఇక మిగిలినటువంటి మార్గాలలో చూడకండి. మనుషుల మాయోపాయముల చేత ఇటు అటు కొట్టుకుని పోయే మార్గంలోనికి వెళ్ళకండి, అటు అడుగు వేయకండి. పరలోకానికి నడిపించి తిన్నని మార్గంలో మీరు అడుగులు వేయండి, అందులో మీరు ప్రయాణించండి. పరలోకం మజిలీని మీరు పూర్తి చేస్తారు. రేపటి దినం ఇంకా మిగిలిన మంచి సంగతులు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తరలి నుంచి ప్రార్థనలోకి ఉంచండి. పరలోకం మా తండ్రి, మీరు అనుగ్రహించిన చక్కని మాటలు, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు దయచేసినటువంటి పరలోకపు మార్గం, దీనిని గూర్చి ఈ 2వ రోజు మీరు మాకు అనుగ్రహించిన తండ్రి మంచి జ్ఞానం కొరకు మేము అందరం చెల్లిస్తున్నాం. మా హృదయములు తండ్రి మీ వాక్యం చేత నింపుకొని ఆ పరలోకపు మార్గంలో ప్రయాణం చేసి మజిలీని పూర్తి చేయగలుగుటకు మాకు సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరూ కేవలం అలంకారప్రాయంగా వినివారు మాత్రమే ఉండకుండా ఆ వాక్య ప్రకారం ప్రవర్తించుటకు వారికి సహాయం చేయండి. వారి ఆత్మను రక్షించుకునే భాగ్యం వారికి ఇవ్వండి. యేసుక్రీస్తు వలె అన్ని విషయములలో మేము ఎదుగుటకు, ఆ మార్గంలో ప్రయాణించి చివరకు గమ్యాన్ని చేరుకోగలుగుటకు మాకు సహాయం చేయండి. రేపటి దినం మిగిలిన సంగతులు, ముఖ్యమైన సంగతులు, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించబోచున్న సంగతులు మాకు దయచేయమని కోరుకుంటున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చి తిరిగి ప్రయాణమై వెలుచుండగా మీ మార్గంలో ఉన్నారు గనక వారి రాకపోకలందు మీరు వారిని కాపాడండి, వారిని మీరు సంరక్షించండి. వారి జీవిత కాలమంతా ఇదే ప్రయాణాలలో వారు ఉండగలుగుటకు వారికి సహాయం చేయండి. అనేక మందికి జీవవాక్యాన్ని తెలియజేసి అడుగులు వారు వేయటానికి తండ్రి మీ కృపను వారికి చూపించండి. మీ యందు వారు బలం పొందేటట్లుగా వారికి సహాయం చేయండి. తండ్రి, ఈ సభలను జరిగించడానికి చేయూతనిచ్చినటువంటి మీ పిల్లలందరినీ కాపాడి వారి కుటుంబములకు సమాధానం అనుగ్రహించమని కోరుకుంటూ ఈ మందపల్లి గ్రామాన్ని కూడా తండ్రి మీరు దీవించమని, ఈ గ్రామంలో నివసిస్తున్న వారు యేసుక్రీస్తులో ఉన్న ఆ మార్గాన్ని గ్రహించి
పరలోకాన్ని చేరుకోగలిగే మహాభాగ్యాన్ని పొందగలుగుటకు తండ్రి మంచి నిర్ణయం చేసుకునే నిమిత్తం వారందరికీ సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.